కామారెడ్డి జిల్లా బిక్కనూరులో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బిక్కనూరు శివారులోని 667 సర్వే నెంబర్లో ఫ్యూజన్ హెల్త్ కేర్ ప్రైవేట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండగా అది కెమికల్ ఫ్యాక్టరీ అని, నివాస ప్రాంతాల్లో కెమికల్ ఫ్యాక్టరీ వద్దంటూ బిక్కనూరు స్థానిక ప్రజలు, యువత తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తోంది. దీనిపై నేడు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. అయితే కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా బిక్కనూరు బంద్కు పిలుపునిచ్చారు. ఇప్పటికే ఫార్మా కంపెనీల కారణంగా కాలుష్య కోరల్లో బిక్కనూరు చిక్కుకుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. 2021లోనే బల్క్ డ్రగ్ పేరుతో కంపెనీ ఏర్పాటును వ్యతిరేకించామని, అయినా మరోసారి ఫ్యాక్టరీ విస్తరణకు ఏర్పాట్లు చేస్తున్నారని, తమ ప్రాంతంలో ఎటువంటి కెమికల్ ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు మనకు భూపతి అందిస్తారు. భూపతి. జ్యోత్స్న, కామారెడ్డి జిల్లాలో రసాయన ఆధారిత ఫార్మా కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుండగా ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రం శివారులోని 667 సర్వే నంబర్ లో ఫ్యూజన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ రసాయన ఫార్మా ఆధారిత కంపెనీ ఏర్పాటుకు సన్నద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ప్రజాభిప్రాయ సేకరణను బిక్కనూరు మండల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిక్కనూరు మండల బంద్ కూడా పిలుపునిచ్చారు. ఈ బంద్ నేపథ్యంలో ప్రస్తుతం ప్రశాంతంగా, స్వచ్ఛందంగా దుకాణాలను బంద్ పాటిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో బంద్ నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఫార్మా కంపెనీ వ్యతిరేకిస్తున్న ఆ నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణకు వ్యతిరేకంగా బిక్కనూరు యువత, అదేవిధంగా కామారెడ్డి సిటిజన్ ఫోరమ్స్, పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీతో పాటు అడ్వకేట్స్ చేసి అదేవిధంగా ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. కాలుష్య కూరల్లో చిక్కుకునే విధంగా రసాయన ఆధారిత పరిశ్రమల ఏర్పాటు వల్ల తమ ప్రాంతం కాలుష్య కూరల్లో చిక్కుకుంటుందని కూడా బిక్కనూరు మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంత శివారులో పలు ఫార్మా కంపెనీలు, రసాయన కంపెనీలు ఏర్పాటైన నేపథ్యంలో కలుషితం రసాయనాలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో ఈ ఫార్మా కంపెనీ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా కోరుతున్నారు. 2021లో అనుమతులు తీసుకొని బల్క్ డ్రగ్ పేరుతో మరోసారి విస్తరణకు సిద్ధమైంది ఫ్యూజన్ హెల్త్ కేర్ ఫ్యాక్టరీ. మరోసారి ఈ విస్తరణకు ఏర్పాట్లు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ స్థానిక ప్రజలు ఆందోళన చేపడుతున్నారు. ఈ రోజు మరి కాసేపట్లోనే అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టబోతున్నారు. ఇందుకు బిక్కనూరు మండల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ వద్దు, కాలుష్యం కొరల్లో చిక్కుకునే విధంగా రసాయనాలు వెదజల్లే ఫ్యాక్టరీలు తమకు వద్దంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. బిక్కనూరు మండల కేంద్రంలో స్వచ్ఛందంగా బంద్ కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. జ్యోత్స్న. రైట్ భూపతి.